కాంగ్రెస్ ప్రభుత్వం అందించే 6 పథకాలకు రేషన్ కార్డుతో ముడిపెట్టడంతో ఇప్పుడు రేషన్ కార్డు కోసం పరుగులు పెడుతున్నారు తెలంగాణ ప్రజలు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని పథకాల అమలుకు రేషన్ కార్డులను ప్రామాణికంగా తేవడంతో చాలా మందికి అర్హత ఉన్నా కేవలం రేషన్ కార్డు లేని కారణంగా లబ్ధి పొందలేకపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించింది. అందులో ఎన్నికల హామీలు అమల్లో భాగంగా 6 గ్యారంటీ పథకాల అమలు కోసం దరఖాస్తులను స్వీకరించింది. 6 పథకాలను రేషన్ కార్డు ఉండాలనే నిబంధన ఉండగా రేషన్ కార్డు లేని వారు కూడా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఇందులో కొత్త రేషన్ కార్డుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తులు వచ్చాయి. అయితే గత టీఆర్ఎస్ ప్రభుత్వం 7 సంవత్సరాలుగా కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయకపోవడంతో చాలా మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే వేలల్లో దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. మీ సేవల ద్వారా దరఖాస్తులు స్వీకరించినప్పటికీ రాష్ట్ర స్థాయిలోనే కొత్త వాటి మంజూరును నిలిపివేసింది. దీంతో చాలా మందికి అర్హత ఉన్నా కార్డులు రాలేదు. పథకాలు అమలు చేస్తున్నా ప్రభుత్వం రేషన్ కార్డులను మంజూరు చేయాలని ప్రజలు కోరుతున్నారు.